ఈరోజు మేము కాకినాడ కిచెన్లో చూడండి చికెను గోంగూర కర్రీ చేసుకుంటున్నామండి. మేము చూడండి దాంట్లోకి కావాల్సింది కోడి మాంసం అండి, గోంగూర అండి, కడిగి పెట్టుకున్న గోంగూర అండి. ఇది మళ్ళీ బాయిల్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తానండి. నూనె వేసుకొని బాయిల్ చేసుకోవాలండి, నీటిలో కట్ట కాదండి, రుచి ఉండదు. ఇప్పుడు చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి. ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టేటప్పుడు మళ్ళీ పెడతానండి. మా ఛానల్ చెప్పాను, ఛానల్ కోసం ఏంటి గోంగూర చికెన్కి ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీరు పక్కనున్న బెల్ ఐటమ్స్ కొట్టండి. మీ వంటలక్క అమ్మదండి. బాయిల్ చేసుకుంటున్నామండి. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. నూనె వేసాం ప్యాన్లోని. చికెను గోంగూర కూర. గోంగూర అంటే ఈ గోంగూరను ముందు నూనెలో మగ్గబెట్టేసుకోవాలండి బాగానే. అప్పుడు చికెన్ ఉడికేటప్పుడు గోంగూర వేసుకోవాలండి బాగా మగ్గాక. చూడండి బాగా మగ్గింది కదండి. ఇప్పుడు కారం వేస్తున్నామండి. గోంగూర వేస్తాం కదా కారం. చూడండి ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి. బాగా కలిపేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకుంటామండి. వాటర్ వేసిన తర్వాత ఉడికాక అప్పుడు మళ్ళీ పెడతామండి. వాటర్ వేస్తున్నాం. బాయిల్ చేసుకొని నూనెలోని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. గోంగూర నూనెలోని బాగా మగ్గబెట్టేసాం కదా. ఇప్పుడు కర్రీ రెడీ అవుతుంది. అందులో వేస్తున్నాం చూడండి గోంగూర. మళ్ళీ స్మెల్ వస్తుందండి. భలేగా ఉన్నదండి కూర. చూస్తేనే తినాలనిపించేస్తుందండి. గోంగూర చికెను చాలా బాగుంటుందండి బాబు, ఎదిరిపోద్దండి. చూడండి మీరు కూడా. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత పెడతానండి. గోంగూర చికెను కర్రీ రెడీ అవుతుంది చూడండి. ఉడుకుతుంది, గుమగుమలాడుతూ స్మెల్తో ఉడుకుతుందండి. ఇంకా అనంతరం పెడతానండి. చాలా బాగుంటుందండి. చూడండి మీరేలో ఎవరైనా సరే లైక్ చేసి షేర్ చేయండి. గోంగూర చికెన్ ఉన్న వాళ్ళు అందరూ ఎట్టు పడతారండి బాబు, చాలా ఇష్టం. గోంగూరన చికెను రెడీ అయిపోయిందండి. కర్రీ చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి.